ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాశుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ శ్రావణ మాసంలో అన్ని విధాలుగా చాలా బాగుంది. ఏ పని ప్రారంభించినప్పటికీ విజయాన్ని సాధిస్తూ ముందుకెడతారు. ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ముందుకు సాగుతాయి. అసలు ఈ కుంభరాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంలో ఏ విధంగా ఉంది, విదేశీయాన ఏ విధంగా ఉంది, ప్రేమికులకు ఏ విధంగా ఉంది, అసలు ముందు ఇంకా గట్టిగా మనం తెలుసుకుందాం. ఎప్పటి నుంచో అవమానాలతోటి బాధపడుతున్న వారికి, అపనిందలతోటి బాధపడుతున్న వారు ఈ శ్రావణ మాసంలో వారిపైన నిందలు తొలగిపోతాయి. వారు ఒక మంచి వారుగా, గొప్ప వ్యక్తిగా గుర్తించబడగలుగుతారు. వారి యొక్క నీతి నిజాయితీని సంఘం గుర్తిస్తుంది. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. చెడు వ్యసనాల నుంచి బయటపడతారు కొంతమంది విద్యార్థులు. కొంతమంది ప్రేమలో నుంచి బయటపడతారు. విద్యలో మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు విద్యార్థులు. అలాగనే నిరుద్యోగులు కూడా మంచి ప్రయత్నాలతోటి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో స్త్రీలకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో వారు వేరే కంపెనీల్లోకి మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమలో కూడా గట్టిగా కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి అన్ని విధాలుగా సహచరులు సహకరించడం వల్ల మంచి అభివృద్ధిలోకి వస్తారు. అధికారుల వల్ల మన్ననలు పొందగలుగుతారు. అవార్డులు రివార్డులు తీసుకోగలుగుతారు. సినిమా రంగంలో ఉన్న వారికి అవార్డులు రివార్డులు వస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ధనం రోడిగా వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి క్యారెక్టర్స్ మీకు రావడం, వాటిలో మీరు మంచి క్యారెక్టర్స్ ఎంచుకోవడం, మంచి గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది. కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. అలాగనే కుటుంబంలో అందరూ శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు. కుటుంబంలో విరోధాలతో ఉన్నటువంటి బంధువులందరూ కూడా వారి తప్పు తెలుసుకొని మీతో కలిసి శుభకార్యాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇల్లు, విల్లాలు, భూములు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు ఊహించలేనటువంటి ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా అన్ని విధాలుగా ఎదగగలుగుతారు. వివాహం కాని స్త్రీలకు మంచి భర్త వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
పురుషులకు మంచి భార్య వచ్చేటువంటి సూచనలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. కుటుంబంలో ఒక మంచి శుభవార్తని వింటారు. అలాగే కుటుంబంలో శుభకార్యాలకు కొంత ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మంచి విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు. భూములు గొడవల్లో పెద్దలను మధ్యవర్తులుగా ఉంచి వాటిని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇంకా ఎన్నో రకాలుగా మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు. జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసినా ఆచితూచి విషి మాట్లాడండి, ఆచితూచి విషి ముందుకు నడవండి. మోసగాళ్ళందరికీ దూరంగా ఉండండి. ఈ విధంగా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి, మీరు ఎదగాలి అనుకున్నప్పుడు మీరు శనీశ్వరుడికి నవగ్రహాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. ఈ శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి తల్లికి మీరు పసుపు రంగు చీర, పసుపు రంగు గాజులు, పసుపు కుంకుమ, దానిమ్మ పండ్లు, నెయ్యి, బియ్యము ఇవన్నీ కూడా మనసులో కోరిక చెప్పి అమ్మవారికి సమర్పించుకోండి. కుంకుమార్చన చేసుకోండి. మహావిష్ణువు యొక్క శాస్త్రనామాన్ని వినండి, లేక చదవండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. అందరూ మిమ్మల్ని చూసి వా అనేటువంటి సూచనలు ఏర్పడతాయి. కుటుంబం అంతా శాంతియుతంగా ఉంటారు. సర్వే జనా